పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. శుక్రవారం యేసు తిరుహృదయమునకు మనలను మానవాలను అర్పించి కరుణ జపమాల కొరకే దివ్య సప్రసాద నాదుని మన మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించుకుంటూ పాడుదాం. ఆరాధనా ఆరాధనా తండ్రి దేవ ఆరాధనా 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 యేసుదేవ ఆరాధనా 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 ఆత్మనీకే ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరూ దైవ సన్నిధిలో కూర్చొని ఈరోజు కూడా దేవుని యొక్క దివ్య కిరణాలు మన మీద యేసు తిరుహృదయం తెరవబడి బల్లముతో పొడవబడిన హృదయం నుండి రక్తము జీవజలము ప్రవహించి ప్రజలు కోరుకున్న దాన్ని జరిపించే గొప్ప దినముగా ఈ దినంను మార్చమని, ఈరోజు శుక్రవారం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ ప్రభు ఆశీర్వదించమని, బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ విన్నపంను ఆలకించమని భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుగు వడకంలో చక్కగా పాల్గొని ఇంటికి వెళ్ళబోతున్నటువంటి బిడ్డలందరి ఉద్దేశములతో మనందరి యొక్క ఉద్దేశములను ప్రభువును కర్పిస్తూ భక్తితో మనం ప్రార్థిస్తాం. ఈరోజు అఖిల్కి సర్జరీ జరుగుచుండగా చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది చేతులను ప్రభు దీవించినట్లుగా, సర్జరీ విజయవంతమగినట్లుగా అతడు పూర్తిగా కోలుకోవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు సింగారెడ్డి జోవానస్ మరియు జయభారతి. స్వర్ణ నారాయణకి కిడ్నీ సర్జరీ విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతగా అర్జున్ కుటుంబంలోని ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తుమ్మ జ్ఞానారెడ్డి కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, సుజిత్ శాలిని రాయపరెడ్డిని దీవించి వ్యాపారము అభివృద్ధి చేయనట్లుగా మంచి జ్ఞానం రాకపోకలలో దేవుడి తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరిల్ గారికి వారి బృందమిక మంచి ఆరోగ్యం, నూతన గృహంతో ప్రభు దీవించినందుకు కృతజ్ఞతగా నవీన్ మంచి జీవిత భాగస్వామి చిన్న కుమారునికి ఉద్యోగంలో ప్రమోషన్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గోరంట్ల జయంత్ కుమార్ మంజుల కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్టుగా మంచి ఆరోగ్యం కొరకు యేసు తిరుహృదయమునకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని, గొప్ప సాక్ష్యాన్ని ఇలా పంచుకుంటున్నారు. నా పేరు సుందరమ్మ. నేను ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొంటాను. నేను కెనడాలో ఉన్న నా కుమారుని వద్దకు వెళ్ళటానికి వీసాకి అప్లై చేశాను. నాకు ఆస్తులు ఏమీ లేవు మరియు నా వ్రేళ్లపై అన్ని స్క్రాచెస్ ఉండడంతో వ్రేలి ముద్రలు సరిగా పడుతుందేమో లేదో అని, నాకు వీసా వస్తుందో లేదో అని చాలా భయపడ్డాను. నాకు వీసా రావటానికి 10 నెలలు పట్టవచ్చు అని నా కుమారుడు చెప్పారు. ఒక్కరోజు ఫాదర్ సిరిల్ గారు 10 మందికి వీసా అప్రూవ్ అవుతుంది అని చెప్పారు. వారం లోపలే నాకు వీసా వచ్చింది. నా కొడుకు కోడలు చాలా ఆశ్చర్యపోయారు. 3 గంటల ప్రార్థన ద్వారానే ఈ కార్యం సాధ్యమైనది. దేవునికి స్తోత్రం తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. సుందరమ్మకు చేసినటువంటి ఈ మేలులను వీసా విషయంలో మరియు ఫారిన్ దేశంలో ఉన్నటువంటి బిడ్డలు పిఆర్ విషయంలో అన్ని విషయాల్లో దేవుడు ఇలాగే సహకరించాలని సాక్ష్యం వింటూ మేము కూడా ఆనందిస్తున్నాం. అందరికీ అలా జరిగి సాక్ష్యం చెప్పేటట్టు ప్రభు దీవించునుగాక. పోతిరెడ్డి అర్లారెడ్డి అనిత తలంచిన తలములు నెరవేరినట్లుగా, నూతన గృహంను ప్రభు దీవించినట్టుగా పోతిరెడ్డి మర్రెడ్డి, సుశీలమ్మ, రాజారెడ్డి, కొమ్మారెడ్డి, నవీన్ రెడ్డి ఆత్మల శాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కాసు చిన్నపురెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు కాసు తోమసమ్మ. అపోలినా కెస్ హార్ట్ స్టంట్ విజయవంతంగా వేసినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు మేరీ ఫాతిమా, ఫిలిప్ కెస్ మరియు జాయన్ కెస్.
వీరు కూడా మన సేవలో ఉన్నటువంటి బిడ్డల కుటుంబంలో జరిగిన అద్భుతం. దేవుడు వారి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి ఆశీర్వదించాలని, అలాగే ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళందరికీ దేవుడు ప్రత్యేక దీవెనలు దయచేయమని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. వీరందరితో పాటు బయట ఉన్నటువంటి ప్రతి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, మంచి వాతావరణం దయచేయమని, రాకపోకలందు దేవుడు దీవించాలని, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ దేవుడు తన ఆధీనంలో ఉంచుకోవాలని, ఈ దినం ఇక్కడికి వచ్చిన శుక్రవారం ప్రార్థనకు వచ్చిన భక్తులందరి ఉద్దేశములను ప్రభు ఆశీర్వదించమని భక్తితో మనమందరం కలిసి ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివి దేవా అని పాటను 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనమును ఆధారపడి మనము ఈ విధంగా ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేయబోతున్నాం. తండ్రి మనలను ఎంతగా ప్రేమించనో చూడుడు, ఆయన యొక్క మిక్కుట్టమగు ప్రేమ వలన మనము దేవుని బిడ్డలము అని పిలువబడుచున్నాం. 1 John chapter 3 verse 1. How much the Lord loved us so much, because of his only son we are called as the children of God. So that is why in Telugu we say, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివి. Lord, why did you love me so much that you gave yourself for me? గలాతీ 3:13 ప్రకారం, యెషయా 53:5 ప్రకారం దేవుడు యేసయ్య మన కొరకై ఒక శాపమై ధర్మశాస్త్రం తట్టిపెట్టిన శాపము నుండి మనల్ని విముక్తి చేసిన దాన్ని స్మరించి, అలాగే పాపము కొరకు నలిగిపోయి అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థతనిచ్చిన ఆ గొప్ప ప్రేమ వైపు చూస్తూ యేసు తిరుహృదయానికి మన హృదయం నుండి పాడే ఒక ప్రేమ పాట ఈ శుక్రవారం పాడుదాం. ఎందుకో నన్నింతగా నీవు
ప్రేమించితివో దేవా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర, నా జీవిత కాలమంతా. అందుకు నా దీన స్తుతి పాత్ర, నా జీవిత కాలమంతా. పాపము పాప నరరూపి వైనావు, నా పాపము పాప నరరూపి వైనావు. నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. శాపము పాప నలిగి ప్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నా జీవితం నీవేనయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రాజశేఖర్, నవోమి మీ ఇద్దరిని దేవుడి పేరు పెట్టి పిలచి మీ పేరు ప్రకారం దేవుడు మిమ్మల్ని రాజాలాగా, నవోమి ఏ విధముగా తన జీవితంలో ఉన్న కష్టములన్నీ తొలగిపోయినట్టు చేశాడో అలాంటి దీవెనలు మీకు ఇవ్వటానికి మీ పేర్లను దేవుడు గుర్తు చేసి దీవిస్తూ ఉన్నాడు. రెండవ గుర్తుల ఆదికాండం 1:27 దేవుడు మానవుని సృజించెను, తనను పోడినట్టు మానవుని చేసెను. ద లార్డ్ క్రియేటెడ్ హిస్ చిల్డ్రన్ అండ్ హీ క్రియేటెడ్ దమ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. మనల్ని చూస్తే, మన రూపంని చూస్తే అందరూ దేవుని చూచినట్టు, అంటే దేవుని ప్రతిబింబంలాగా మనల్ని దేవుడు సృష్టించాడని రాయబడి ఉన్నది. కానీ ఆ పోలికను మనం కోల్పోయినప్పుడు మళ్ళొకసారి దేవుడు మనల్ని అలాగే వదిలిపెట్టలేదు. కోల్పోయిన రూపాన్ని తాను కోల్పోయి
తన జీవితంలో మనకు రూపాన్ని ఇచ్చి మనల్ని మళ్ళీ పిలిచి ఎన్నుకొన్నాడని గలాతీ 1:15 మనం చదువుతున్నాం. దేవుడు దయతో నన్ను ఎన్నుకొని తన సేవకై పిలిచెను. పౌలు తన జీవితంలో చేసిన పొరపాట్లన్నీ లెక్క పెట్టకుండా దేవుడు ఆయన ఎన్నుకొని తన సేవకై పిలిచాడు. మనలను కూడా మన పొరపాట్లను దేవుడు మర్చిపోయాడు. అది హీ బ్లాట్స్ అవుట్ అవర్ సిన్స్, అది లేకుండా అసలు గుర్తుపెట్టకుండా చేస్తాడంట దేవుడు. గలాతీ 1:5. దీన్ని తలంచినప్పుడే భక్తుడు ఇలా పాడుతున్నాడు, ఎందుకు నన్ను ఇంతగా ప్రేమించితివి ప్రభు అని పాడుదాం. రూపమునాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోని నివసించుమన్నావు, నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో, నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో, నా జీవితం నీవేనయ్యా. ఆయన రూపంలో మలచాడు, మల్లం ఆ రూపం ఇవ్వటానికి తన రూపంను కోల్పోయిన సిలువ వైపు చూస్తూ యేసయ్య వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఇలా చెప్తున్నాడు. 14:8 నేను వారి మనవులను ఆలించి వారిని కరుణింతును. త్రూ ప్రాఫిట్ హోషేయ ద లార్డ్ సేస్ ఇన్ 14:8 ఐ విల్ లిసన్ టు దేర్ ప్రేయర్ అండ్ ఐ విల్ షో మర్సీ టు దమ్. అలాగే దేవదూతలు ప్రార్థన దేవుడు ఎట్లా వింటాడో అలా మన ప్రార్థన దేవుడు వింటాడంట. ఎట్లా ఎందుకంటే ఈ ప్రార్థన ద్వారా మనము దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాం. దయానిధి సింహాసనం అక్కడే దూతలు ఉంటారు. కావున దేవుని దూతలు మాటలు విన్నట్టు మనవుడు విన్నట్టు మనవులను ఆలోచిస్తాడని జకర్యా 3:7 నా సన్నిధిలో ఉండు దేవదూతలు మనవులను ఆలించినట్లే నీ మనవులను కూడా ఆలింతును అని ప్రభు చెప్తున్నాడు. జకర్యా 3:7 As I hear the prayer of the angels, I will hear your prayer too. What a blessing. That's why
ఎవ్రీ టైమ్ వి సింగ్ వై డిడ్ యూ లవ్ మీ సో మచ్ లార్డ్, ఇంతగా ఎందుకు ప్రేమించావని ఒక్కొక్క లైన్లో ఆయన చూపించిన ప్రేమను పాడే ప్రేమ పాట యేసు తిరుహృదయానికి మన హృదయం పాడే కృతజ్ఞత పాట హృదయం నుండి పాడదాం. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, మనుగడ ముందే నీ గ్రంథములో నుండే, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింపు, నా జీవితం నీవేనయ్యా యేసయ్యా. ప్రేమను చూపించిన దేవునికి మన ప్రేమను అందిస్తూ మన మనవులను అర్పించి మూడవ గుర్తును భక్తితో పలుకుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు తిరుహృదయమునకు అర్పించి ఆ రోజుల్లో భద్రతను దేవుడు కుటుంబాలకు ఇచ్చేవాడు. ఈ రోజుల్లో కూడా మనము ఈ శుక్రవారం కూడా దేవుని తిరుహృదయానికి మొదటి శుక్రవారం అర్పించినట్టు ఈ శుక్రవారం కూడా అర్పించి సమర్పిస్తాం. యుద్ధ వాతావరణంలో అన్నీ ఆగిపోయి దేవుడు శాంతి సమాధానమును ప్రజలకు అందించే రోజులను త్వరలో తయారు చేయమని దేవుడు ప్రత్యేకంగా దేశ నాయకుల మనస్సును హృదయాన్ని యేసు హృదయంలాగా మలచమని భక్తితో మనం ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే ఫర్ ద పీస్ అస్ God can turn the hearts of the leaders of the world into the heart of Jesus with a full of love, compassion, forgiveness. భక్తితో ప్రార్థిస్తాం. యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను.
హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాకు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును డిఎంఐ 24/7 గ్రూపును తెలుగు వడకంలో పాల్గొంటున్న అందరినీ తెలుగు వడకంలో పాల్గొంటున్న అందరినీ వారు చేయబోతున్న ప్రయాణములలోను వారి చేయబోతున్న ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకొందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెంట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుగు వడకం ఒకటి ముగించి తర్వాత నెక్స్ట్ సోమవారం నుండి మళ్ళా రెండవ అనగా మూడవ వడకం యాక్చువల్లీ, ఎందుకంటే ఫిబ్రవరిలో తమస్కాల వడకం ఒకటి జరిగింది, మరి మార్చిలో ఒకటి అయిపోతుంది. ఇక మూడవది సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది. రూమ్స్ ఒకవేళ అందుబాటులో లేకపోయినా డార్మెంటరీస్ ఉన్నాయి. ఇదే తపస్సుగాల చివరి తపస్సుగాల వడకం. అందువలన దయచేసి ఎక్కువ సంఖ్యలో పేద బిడ్డలను కూడా పంపించండి. వారు కూడా ఈ వడకంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందినట్టు దయచేయమని ప్రత్యేకంగా మీ అందరినీ మనవి చేస్తున్నాను. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పాటిబండ్లలో జరగబోతున్నటువంటి ప్రోగ్రామ్ని దేవుడు ఆశీర్వించమని ప్రార్థించండి. 28వ తారీఖున నేను తిమ్మాపూర్ అన్నాను. ఫాదర్ గారు నాకు ఫోన్ చేసి ఫాతిమాపూర్ అని అనౌన్స్ చేయండి ఫాదర్ అన్నట్టు. నాకు తిమ్మాపూర్ తెలియదు, ఫాతిమాపూర్ తెలియదు, రెండు ఒకటిగట్టే అనుకున్నాను. సో ఫాతిమాపూర్ అనే ఈ ప్రదేశంలో ప్రత్యేకంగా తెలుగు వడకమైన తర్వాత, అంటే రేపు కాదు మళ్ళా తెలుగు వడకమైన తర్వాత ఫాతిమాపూర్లో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో పాల్గొనండి. దేవుని యొక్క దీవెనలు పొందండి. 28వ తారీఖున అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలియచేయండి. తపస్సు కాలంలో ఆ రోజు యేసుతో ఒక రోజులాగా మీరు గడిపే భాగ్యం. తర్వాత మీకు తెలుసు మరి రాణికొమ్మల ఆదివారం ప్రారంభమవుతుంది. ఈ విధముగా ఇవన్నిట్లో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందడానికి మీ అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును అని రాయబడి ఉన్నది. హీ వాస్ రైచియస్ బట్ హీ క్యారీస్ ఆల్ ద సిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆయన నీతిమంతుడు కానీ మన దోషములను ఆయన భరిస్తాడు. అందువల్ల మనం కూడా ఏమవుతాము? నీతిమంతులుగా మారిపోబోతున్నాం ఈ 40 రోజుల లోపల. నీతిమంతుల ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. అది ఆయన మనకు ఉచితంగా ఇచ్చిన గిఫ్ట్, ఉచితంగా మనకిచ్చినటువంటి బహుమానం. భక్తితో పాడుదాం. దేవుడు మన పాపము కొరకై వధించబడినటువంటి విషయాన్ని యెషయా 53:8 ప్రకారం ఎందుకు నన్ను ఇంతగా ప్రేమించావు ప్రభాని తిరుహృదయమునకు పాడే మన హృదయ పాట పాడుదాం. నా కలుషమునే కదా నిన్ను సిలువను మోయించెను. నా కలుషమునే కదా నిన్ను సిలువను మోయించెను. నా దోషమునే కదా నిన్ను సిలువకు కొట్టినది. కరములెత్తి నిన్ను కీర్తింతును నా కల్వరి నాదుండా. కరములెత్తి నిన్ను
కీర్తింతును నా కల్వరి నాదుందా. నా జీవితం నీవేనయ్యా, నా కల్వరి నాదా యేసయ్యా. భక్తితో మన కలుష్యము దోషములు మోసిన సిలువ వైపు చూస్తూ, సిలువను మోసిన యేసయ్య వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు మన వలె వ్యధనొంది శోధింపబడి వ్యధనొందడు కావున ఇప్పుడు శోధనలో ఉన్నటువంటి మనందరికీ సహాయం చేయటానికి 40 రోజులు సిలువ వైపు చూస్తూ నేను ఎలా వేదన అనుభవించానో నా నుండి నేర్చుకోండి అని ప్రభు పిలుస్తున్నటువంటి 40 రోజులు ప్రార్థనలో ఉన్నాం. భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. ఒక వారం గడిచిపోతే తర్వాత 10 రోజుల్లో మనం మళ్ళీ పవిత్ర వారంలో ప్రవేశించబోతున్నాం. భక్తితో మనం ప్రార్థిస్తాం. ఆ టైం లోపల మంచి ఒడకం ఒకటి ఉంది. పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలో పాల్గొంచుకొని దేవుని దీవెనలు పొందండి. అనేక చోట్లకు దేవుడు ఇక్కడ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలో అనేక మంది విన్నపాలు రాసిచ్చారు. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళామో ఆ ప్రదేశం రాసిచ్చిన ఉద్దేశములను కూడా మీ ఉద్దేశములతో ప్రతిరోజు 5వ గుర్తులో విన్నపాలు అర్పించమని మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు. చేతుల్లో విన్నపాలను పెట్టుకొని చేతులెత్తి ప్రభు వైపు చూస్తూ, దేవా ప్రతిరోజు 40 రోజులు ఎటతగక మళ్ళీ అర్పిస్తున్నామని మేము ప్రార్థిస్తున్న విన్నపాలన్నీ సామరాణి పొగవలే నీ సన్నిధి చేరునుగా. అక్కడ నుండి ప్రభు పరలోకం తెరవబడి మంచి దొంగకు ఆ రోజు నేడే అన్నావు. అలాగే నేడే అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రమలు నీ ప్రజల జీవితంలో జరగాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఎండాకాలంలో ప్రభు వాతావరణంలో ఎన్నో చోట్లలో కొన్ని ఇబ్బందులు, రోగ బాధలు ఉన్నటువంటి ప్రతి బిడ్డను కాపాడి మంచి వాతావరణం కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, సమ్మర్ హాలిడేస్లో ప్రభా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ప్రత్యేకంగా యూకే బ్రిటన్ నుంచి రాబోతున్నటువంటి ఫాదర్ జోసెఫ్ ఎడాత్ గారు నడిపించబోయే ఆ స్వస్థత మహాసభ కోసం ఈ రోజు నుండి ప్రత్యేకంగా ప్రజలు ప్రార్థన చేసినట్టు దీవించమని ప్రార్థిస్తున్నాం. పెంతెకోస్తు పండుగను ప్రభా ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ప్రభా ఈస్టర్ అయిన మరో వారమే మా పండుగ. అదే నిజమైనటువంటి 3 గంటల ప్రార్థన మేము చేస్తున్న దివ్యకారుణ్య ప్రార్థన పండుగ ఘనంగా జరిపించమని. ఇన్ని పండుగలు రాబోతున్నాయి ప్రభా, దానికి సిద్ధపడి 40 రోజులను బట్టి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. You are preparing us for greater days to come. Thank you, Lord. As you rose again, we should also rise again. The Holy Week is coming closer. As the people are attending the retreats, after retreat, Telugu retreat, English retreat, Tamil retreat, and so many retreats up to May. Bless all of us during these days. జరగబోతున్న ఉడకాలన్నింటినీ దేవుడు ఆశీర్వించి దీవించమని ఎబ్రేయులకు రాసిన 2:18 ప్రకారం ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం.
శ్రమను సహించి నా ఆశ్రయమైనావు. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు. నా వ్యధను భరించి నన్నాదుకున్నావు. నా విధను భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో మా దీన స్తుతి పాత్ర మా జీవిత కాలమంతా. ప్రభువా, ఈ దినమున ప్రత్యేకంగా గర్భము ధరించే అవకాశం లేదు అని పలికినటువంటి 13 మందికి ఈరోజు ఈ పాట ద్వారా వాళ్ళకు ప్రభా గర్భఫలాన్ని దయచేసినందులకై నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఆస్ట్రేలియాలో ప్రభా ఏదో ఒక విన్నపముతో వేచి ఉన్నటువంటి బిడ్డలకు ఈ వారంలో మార్గంలో తెరవబడబోతున్నందులకై స్తోత్రం తండ్రి. వ్యాపారం ఏదో బిజినెస్ చేయాలని ఆశిస్తున్నటువంటి కుటుంబం కన్ఫ్యూషన్లో ఉన్నారు ప్రభా. వారికి ప్రభా ఒక వ్యక్తిని పంపించి ఇదిగో ఈ మార్గం అని చెప్పి వారి మార్గంలో తెరవబోతున్నందులకై స్తోత్రం తండ్రి. ప్రభా మామిడి చెట్లు ఇంకా కొన్ని చెట్లు పెట్టుకొని తోటలాగా పెట్టుకొని మేము కూడా ఒక ఫామ్ హౌస్ లాగా చేసుకోవాలి అని ఆశిస్తున్నటువంటి కుటుంబానికి మంచిగా అన్నీ కలిసి వచ్చి ప్రభా కొన్ని సంవత్సరాలలో వారికి అది ఉదయించబోతున్నందులకై స్తోత్రం. అనేక మంది ప్రభా పిల్లలు రిజల్ట్ కోసం వేచి ఉన్నటువంటి సమయం దగ్గరికి వస్తుంది. అవన్నీ కూడా చక్కగా జరిగి సాక్ష్యం చెప్పేటట్టు, మరి ముఖ్యంగా స్టూడెంట్స్ ప్రేయర్కి వచ్చిన వారు, దీక్షా సెలవు ధరించిన వారు, మా క్యాలెండర్ ఎంతమంది ఇంటికి వెళ్ళిందో, మరి ప్రామిస్ కార్డ్ ఎంతమంది తీసుకున్నారో అందరికీ దీవెనలు దయచేసి దీవించమని ఈ పవిత్రమైన ఈ శుక్రవారం నాడు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 40 రోజుల విన్నపాలు రాసి నీకు అర్పిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎడతెగక ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుండగా కష్టపడుతున్నటువంటి పని చేస్తున్న ప్రజలను వారి కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము వెళ్ళిన స్థలమంతా మమ్మల్ని బాగా చూసుకొని ఈ కాలంలో తపస్కారంలో సహకరిస్తున్న అన్ని కుటుంబాలు, ఫాదర్స్, సిస్టర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కొన్ని కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి డిసిషన్ మేకింగ్లో ఉన్నటువంటి కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధిగ్రస్తులందరి మీదను ICU వార్డులో మరియు వెంటిలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పు సమస్యలతో బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా సిలువను ధరించి దాని వైపు చూస్తూ రోజు అద్భుతం కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా అనేక విన్నపాలు రాసిస్తున్న పూజావళి నడిపిస్తున్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మోకరించి యేసు తిరుహృదయం వైపు చూస్తూ, శిలువ వైపు చూస్తూ, అక్కడి నుంచి ప్రవహించే కిరణాల వైపు చూస్తూ, మీకు ఏ దీవెనలు కావాలో దాని చేతులెత్తి ప్రభు వైపు చూస్తూ తీసుకొని దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఆయన హృదయం వైపు చూస్తూ, నన్ను ఎంతగా ప్రేమించితివో అని పలికిన దేవుడు ఇంకా ఎంతగానో దీవించి మిమ్మల్ని కాచి కాపాడునుగాక. As we sang this hymn of gratitude of love, may the Lord continue to bless you more and more in the name of the Father and of the Son and of the Holy Spirit. ఆరాధనా ఆరాధనా తండ్రి దేవా, ఆరాధనా 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 యేసుదేవా, ఆరాధనా. ఎంతగానో ప్రేమించిన దేవుడు ఇంకా ఎంతగానో మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ గాడ్ బ్లెస్ యు.